మీరు తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తెరిచి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనంలో చక్కటి మాట, బైబిల్ పరిచయం ఉన్న వారందరికీ తెలిసిన మాట ఉంది అక్కడ. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియులకు చదవబడిన లేఖన భాగం మనందరికి ఇంచుమించు పరిచయమేనండి. సుగంధ తైలము కంటే ఏం మేలంట? మంచి పేరు మేలు అంటూ తదుపరి మాట, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు బైబిల్ చెప్తుంది. కొంతమందికి ఈ మాట చెప్తే బైబిల్ సరిగా అర్థం కాని వాళ్ళకి, దేవుని లోనికి రాని వారికి, అదేంటండి పుట్టినరోజులు మేలు కానీ చచ్చిన రోజు ఎలా మేలు అనుకుంటారు. కానీ తెలీదు, బర్త్డే రోజు ఇంకో వయసు మనకి ఇంకో సంవత్సరం గతించిపోతుందన్న సంగతి తెలియకుండానే కేకులు కోసేస్తూ ఉంటారు. తప్పు కాదు, తక్కువ కాదు. కానీ జన్మదినము కంటే ఏ దినం మేలని బైబిల్ చెప్తుందంటే మరణ దినమే మేలు ప్రియులను. ఎందుకు అనంటే మరణము ద్వారా సమాధానం ఉందంట. అదేంటండి మరణం ద్వారా సమాధానం ఏంటి? మరణం ద్వారా దుఃఖం ఉంటుంది, మరణం ద్వారా దిగులు ఉంటుంది, మరణం ద్వారా వ్యాధి, కోలుకోలేరు, కుమిలిపోతారు కదా. మరి మరణం ద్వారా సమాధానం ఎలాగా? నేను చెప్పడంలా బైబిల్ చెప్తున్న మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరణము ద్వారా సమాధానం ఎలాగా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరాపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. వింటున్నారా అండి? దేని ద్వారా సమాధానం అంట? మరణము ద్వారా, మరణము వలన ఇప్పుడు మిమ్మును ఎలా పరిచాడట? సమాధానపరిచాడండి. ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. అందుకే దినాన ప్రపంచం అంతా ఆయన మరణాన్ని గురించిన శిలువ శ్రమల ధ్యానాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? గుడ్ ఫ్రైడే రానున్న దినాల్లో శుభ శుక్రవారం ఎందుకన్నారో తెలుసా? మరి ఆయన ఏమో చచ్చిపోయారు శిలువ మీద, మనమేమో శుభ శుక్రవారం అంటున్నాం. ఎంతవరకు మంచిది అది? మరణం చెడు కదా. మరి యేసు ప్రభు వారు మరణిస్తే దాన్ని శుభ శుక్రవారం అని ఎందుకన్నారు అనంటే, యేసు ప్రభు వారు చనిపోట, మరణించుట మనకి ఏం కలిగిందంటే సమాధానము కలిగింది. చేతులు రెండు పాకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ప్రియులరా. కనుక యేసు మరణము మనకి సమాధానాన్ని ఇచ్చింది ప్రియులను. కొంతమందికి అమ్మ వినండి, చాలా క్లుప్త సందేశం చెప్తాను. చాలామంది తండ్రులు, చాలామంది తల్లులు ఏమంటారు తెలుసా? అందరు కాదు, కొంతమంది, నేనున్నంత వరకు మీరు బాగుపడరా. మరి ఇప్పుడు ఆ మాటకు అర్థం ఏంటి? నేనున్నంత వరకు మీరేం బాగుపడేటట్టు నాకు కనపడట్లేదురా అని అంటాడు ఒక తండ్రి. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నేను చస్తే కానీ మీరేమన్నా బాగుపడతారేమో. అంటే ఆ మరణం ద్వారా వీళ్ళకేం కుదురుతుందండి? బాగుపడటం, సమాధానం. అందుకే లోకంలో ఒక సామెత ఉందండి, ఎంత చేసినా కూటికేనంట, ఎంతకాలం బ్రతికినా కాటికేనంట. ఏంటండి? ఎంత చేసినా కూటికే, ఎంతకాలం బ్రతికినా కాటికే. అయితే ఆ కాటికి వెళ్ళే ముందుగా, అంటే మరణంలోనికి వెళ్ళే ముందుగా, మన మరణము మేలుగా మార్చబడును గాక. అది మన ప్రారంభ వాక్యంలో, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు ప్రియులను. బైబిల్ గ్రంథంలో నుంచి క్లుప్తంగా ఒక 15-20 నిమిషాల్లో మరణ దినమే మేలు. ఏ మరణం? 5 రకాల మరణాలు ఈ రాత్రి మీ ముందుంచుతానండి. 5 రకాల మరణాలు ఈ రాత్రి మీ ముందుంచుతాను. అదేంటండి? మరణం అంటేనే భయం అయితే మళ్ళీ 5 మరణాలు చెబుతారా?
అనుకుంటున్నారేమో. మీరు భయపడినా మరణం రాక మానదు, మీరు భయపడకపోయినా మరణం రాక మానదు. ఇప్పుడే చెప్పా, ఎంత చేసినా కూటి కోసమే, ఎంతకాలం బ్రతికినా కాడి కోసమే. నేను భయపడుతున్నాను అనేది ఏం రాకుండా ఉండదు, నేను నవ్వుతున్నాను అనేది ఏం వెళ్ళిపోదు ప్రియులరా. అయితే మన మరణము మేలుకరంగా ఉండునుగాక. బైబిల్ గ్రంథంలో ఎన్నో మరణాలు ఉన్నాయి. నేను 5 రకాల మరణాలు క్లుప్తంగా చెప్తా, జాగ్రత్తగా వినండి. తల్లిగారు మార్తమ్మ అమ్మగారు కూడా తన మరణము వేదనకరంగా తను మరణించింది. ఎందుకో వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు చెప్తానండి. 5 రకాల మరణాలలో నెంబర్ 1 మొదటి మరణం పేరేంటంటే సంఖ్యాకాండం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 10వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట. ద బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 23 వర్స్ 10. సంఖ్యాకాండము 23:10లో యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? ఈ మాట వినండి. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. అందరు ఆమెనండి బిగ్గరగా. మనం వినాలనుకున్న 5 అంతల మరణాలలో, 5 రకాల మరణాల్లో మొదటి మరణం పేరేంటంటే నీతిమంతుల మరణము వంటి మరణము. అందరు నాతో అనండి, ఏ మరణం అండి? నీతిమంతుల మరణము వంటి మరణం. ఈ మాట ఎవరు కోరుకుంటున్నారంటే ప్రవక్త అయిన బిలాము. బిలాము అంటే ఎవరంటే ఆయన నోరు తెరిచి ఏదంటే అది జరిగిద్ది, అలాంటి ప్రవక్త బిలాం ప్రవక్త. ఇశ్రాయేలీలకను ప్రియుల మోయాబీలకు అస్సలు పడదండి. ఒకరోజు ఇశ్రాయేలీలందరూ కూడా మోయాబు దేశం నుండి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ మోయాబుకు ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు బాలాకు. ఆ బాలాకు అనే ఆయన ఏం చేశాడంటే, ఇజ్రాయేలీలందరూ మా దేశం గుండా వెళ్తే వీళ్ళు మమ్మల్ని ఓడించేసి దేశాన్ని ఆక్రమించుకుంటారని భయం వేసి బిలాం ప్రవక్త దగ్గరికి మనుషులను పంపి, నువ్వు వచ్చి నీ నోటితో ఏమంటే అది జరిగింది కనుక నువ్వు నోరు తెరిచి ఇశ్రాయేల్ని శపించాలి, వాళ్ళు చచ్చిపోతారు, మా దేశం బాగుంటుంది. అంటే ఆయన గురించి శత్రువులకి ఇతర రాజులకు కూడా తెలుసు. బిలాము ప్రవక్త నోరు తెరిచి ఒక్క మాట అన్నాడంటే అది ఖచ్చితంగా శాపమైనా జరిగిద్ది, మేలైనా జరిగిద్ది ప్రియులగా. ఎలాంటి గొప్ప ప్రవక్త ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. ప్రియులరా, ప్రస్తుత దినాలు ఎక్కడ చూసినా మరణాలేనండి. అమ్మా అవునా కదా చెప్పండి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, సైనికులను లేదు, పిల్లలను లేదు, పెద్దలను లేదు, అధికారం లేదు, అసలు రాజగా దానులకి వాళ్ళ దేశానికి అధిపతులను లేదు. ఎలాంటి మరణాలు అంటే అత్యంత దారుణమైన మరణాలు మరణిస్తున్నారండి. ఆ బాంబులకి అసలు శవాలు కూడా దొరకట్లా, కొంతమంది అవయవాలు కూడా దొరకట్లా. యుద్ధాల్లో మరణిస్తున్నారు కొంతమంది, ప్రమాదాల్లో మరణిస్తున్నారు కొంతమంది. అంతేకాదు ఇతరుల చేత చంపబడుతూ మరణిస్తున్నారు మరికొంతమంది. మరికొంతమంది ఏమో వ్యాధి బాధల చేత కూడా మరణించబడుతున్నారు. ఎలా మరణించినా కూడా ఇక్కడ బిలాము ప్రవక్త కోరుకుంటున్నట్టుగా నీవు నేను కూడా కోరుకోవాలి. ఏంటో తెలుసా? ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. కనుక నా మరణము మేలుకరంగా ఉండాలి అనంటే ఆ మరణం నాకు ఎలాంటి మరణంగా ఉండాలంటే నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. అది ఎప్పుడు సాధ్యం అంటే బ్రతుకుండంగానే నీతిమంతులుగా మార్చబడాలండి. నీతిమంతులుగా ఎలాగా మార్చబడతారంటే నీతి మనం పొందుకోవాలి. నీతి ఎక్కడ దొరుకుతుందంటే మనందరికీ పరిచయమైన మాట, ఎన్నో విషయాలున్న ఒక్క విషయం జ్ఞాపకం చేస్తా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మాడు, నీతిగా ఎంచబడింది, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇలాంటి నీతిమంతులు మరణిస్తే ఆ మరణము నీతిమంతుల మరణము అంటే మరణము ప్రియులరా. అందుకే దేవుడు నీతిని నీ దగ్గరికి పంపిస్తున్నాడట. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 13వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట అండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 13వ వచనంలో, నా నీతి నీ దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవుడు ఎవరిని పంపిస్తున్నాడట నీ దగ్గరికి? నీతిని పంపిస్తున్నాడండి. యెషయా 46వ అధ్యాయం 13లో ఉంటుంది ఆ మాట.
12:13 మీరు చదువుకోవచ్చు. నా నీతిని దగ్గరికి రప్పించి ఉన్నాను. ఆ నీతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియులరా, తల్లిగారు కూడా వినండి ప్రియులరా, తల్లిగారు కూడా ఆ నీతిమంతుడైన యేసు రక్తంలో కడగబడి ఖచ్చితంగా చెప్పి చేరొచ్చు, నీతిమంతుల మరణం వంటి మరణము మార్తమ్మ గారు సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఒకని జన్మదినము కంటే ఏ దినం మేలండి? మరణ దినమే మేలు. కొంతమంది ఏమంటారంటే ఏం బ్రతుకురా నీది అని అంటారు. మరి కొంతమంది ఏమంటారు తెలుసా? ఏం బ్రతికారా అని అంటారు. ఈ రెండింటికి అర్థం ఏంటి? ఒకళ్ళు అంటారు ఏం బ్రతుకురా నీది అని అంటారు. అదే మాటని ఇంకొంతమంది ఏమంటారు తెలుసా? అబ్బా ఏం బ్రతికారా అంటారు. రెండిట్లో అర్థం ఏంటంటే ఒకటేమో మంచి, ఒకటేమో చెడు. ప్రియులరా, అలాగే ఇప్పుడు దేవుని వాక్యం చెప్తున్న మాట, అయ్యా నాకు ఏ మరణంగా వస్తే బాగుంటుందంటే నీతిమంతుల మరణము వంటి మరణం. చాలామంది కోరుకుంటారు, అమ్మా నేను తిరుగుతానే చచ్చిపోవాలమ్మా, నా కోసం ప్రార్థన చేయి. ఏమో ఎట్ట జరిగిద్దో. మనుషులను కోరుకోవటం కంటే ఒకటి కోరుకోవాలి. ఎవరిని కోరుకోవాలండి? దేవుణ్ణి కోరుకోవాలి. చాలామంది ఉంటారు అయ్యా ఏం మరణం పొందుకున్నారయ్యా అంటాడు. ఇంకొంతమంది అంటారు నాకు ఎక్కడ రాసి పెట్టుందో, ఎట్టు పోవాలని ఉందో. అయితే కోరుకోవాలండి, అపేక్షించాలి. దేవుడు అన్నాడు అడుగుడి మీకు ఇయ్యబడిన, వెతుకుడి మీకు. మనమేమో ఎప్పుడు ఆశీర్వాదాలు, దీవెనలు తక్కువ కాదు అడగాలి. కానీ ఏది పొందుకున్నా సరే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కనుక ముందుగానే అడ్వాన్స్గా దేవుణ్ణి అడగాలి. ప్రభువా నన్ను ఎప్పుడు పిలుచుకుంటావో, ఎక్కడ పిలుచుకుంటావో నాకు తెలియదు కనుక నువ్వు ఎక్కడ పిలుచుకున్నా, ఎప్పుడు పిలుచుకున్నా నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. ఆ మరణ దినం మేలండి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 5 రకాల మరణాల్లో రెండవ మరణం పేరేంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం ప్రియులరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రెండో మరణం పేరేంటంటే లాభకరమైన మరణం. అమ్మ అందరూ అనండి, ఏ మరణం అండి? లాభకరమైన మరణం. ఒకటి నీతిమంతుల మరణము వంటి మరణము, 2 లాభకరమైన మరణము. అదేంటండి? మరణం కూడా లాభం ఉంటుందా? ఉంటుంది. మరి ఇందాకే చెప్పాం, నేను చస్తే కానీ మీరు బాగుపడరా అంటాడు ఒక తండ్రి. ప్రియులరా, లాభకరమైన మరణము యేసుక్రీస్తు ప్రభు వారు పొందుకున్నారండి. అపోస్తలుడైన పౌలు గారు అంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, మరణం అయితే నాకేంటో తెలుసా? లాభం. యేసయ్య మరణం కూడా లాభాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఎవరికో తెలుసా? వినండి, నా వైపు చూస్తూ. ఆయనకేం లాభం రాలేదు, కానీ యేసయ్య మరణం నాకు లాభాన్ని తీసుకొచ్చి పెట్టిందండి. యేసయ్య మరణం నీకు లాభాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఎలాగో తెలుసా? ఆ మరణం నాకు రావాల్సింది, ఆ శిక్ష నీకు రావాల్సింది, ఆ సిలువ కొరడా దెబ్బలు నేను భరించాల్సింది, ఆ ముళ్ళ కిరీటం నీ నెత్తి మీద నా నెత్తి మీద పెట్టాల్సింది, ఆ ప్రక్కలో బల్లిపోటు మనల్ని పొడవాల్సింది, మండుటెండలో ఆకాశానికి భూమికి మధ్య నిన్ను నన్ను వేలాడదీయవలసింది. ఆయన పొందుకొని నీ కొరకు నా కొరకు మరణించాడు గనక ఆ నష్టం ఆయన మీదకు పోయింది, లాభం మనకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. లాభకరమైన మరణం పొందుకున్న వారినట అట్టి మరణ దినమే మేలు. ఇంకో సంగతి చెప్తానండి. యేసుతోనే తిరిగాడు 3.5 సంవత్సరాలు. 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు యేసు ప్రభువుని. ఎవరండి? ఇస్కరియోతు యోధా. ఆయనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చెప్పండి? ఆయన అనుకున్నాడు 30 వెండి నాణ్యాల లాభం వస్తుంది అనుకున్నాడు, కానీ చివరికి ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు చనిపోతున్న టైంలో ఆ బాధ భరించలేక తప్పు తెలుసుకొని పశ్చాత్తపడి ఆ ఎవరైతే ఇచ్చారో ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి, మీ డబ్బు నాకు వద్దు అని అంటే, ఆ డబ్బు మాకేం పని, వాళ్ళు అక్కడ పడేశారు. ఇస్కరియోతు యోధా లాభానికి అమ్ముకున్నట్టున్నాడు, కానీ చివరికి నాణ్యాలు ఎవరిచ్చారో అక్కడ పడేసి ఆయన చెట్టుకు ఊరేసుకొని. ప్రియులరా, ఏ మరణం రావాలి? ఏ మరణం పొందుకోవాలి? లాభకరమైన మరణాన్ని పొందుకున్న శ్రేష్టమైన జీవితాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. దేవుని కొరకు కష్టపడుతూ, దేవుని కొరకు బ్రతుకుతూ.
ప్రియులరా, నన్ను మన్నించాలి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళనే బైబిల్ ప్రకారం చెప్తున్నా. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి కష్టమైన పడాలి, నష్టమైన పడాలి. తల్లిగారు కూడా వేదన పడ్డారండి. ఇస్కరియోతు యోధ ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. 30 వెండి నాణేలు ఏమి లాభాన్ని తీసుకొచ్చి పెట్టాయి? ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. నెంబర్ 3, 3వ మరణాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియులారా. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 15 వచనంలో బైబిల్ చెప్తున్న మాట. 3వ మరణాన్ని అక్కడ చదువుదాం. 116వ కీర్తన 15వ వచనంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఆమేన్ అనండి బిగ్గరగా. 3వ మరణం పేరేంటంటే విలువ గల మరణం. అమ్మ అందరూనండి, ఏ మరణం అండి? విలువ గల మరణం. బతుకున్నంతకాలం మనం ఏం కోరుకుంటాం తెలుసా అమ్మ? విలువగా బ్రతకాలని. అమ్మ అవునా కదా? విలువగా బ్రతకాలి, విలువగా పెంచుకోవాలి, పిల్లల్ని విలువగా ఉండాలి, కాపురం విలువగా ఉండాలి, సంసారం విలువగా ఉండాలి, అంత కోరుకుంటాం. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరణం కూడా ఎలాగ ఉండాలో తెలుసా? విలువగా ఉండాలని. అందుకే యెహోవా భక్తుల మరణము మాత్రమే ఆయన దృష్టికి ఎలాంటిదట? విలువగలది. ఖచ్చితంగా చెప్పగలం ప్రియులరా. తల్లిగారు అత్తోట మార్తమ్మ గారు కూడా దేవుని యందు భయము భక్తి నిలిపి చివరి వరకు కూడా దేవుని కొరకు సంఘం కొరకు ప్రాకులాడి చివరి రోజుల్లో కూడా బాధ ఎంతైనా సరే ఆ మరణం రోజునండి నాకు తండ్రి గారు మరియదాస్ గారు చెప్పారు, అయ్యా రాత్రి ఏమి ఇబ్బంది పడిందోనయ్యా నాకు ఇప్పటికీ గుర్తండి. రాత్రి ఎంత ఇబ్బంది పడిందయ్యా, దగ్గి దగ్గబ్బో అసలు ఆ బాధ కాదయ్యా అన్నాడు తండ్రి గారు నాతో. అంటే ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నానంటే అంత బాధ అయినా సరే యేసు నామమును విడిచిపెట్ల తల్లిగారు, మందిరాన్ని విడిచిపెట్ల, భక్తిని విడిచిపెట్ల, శరీర రోగమైనా భరించింది. కానీ నేను దేవుని యందు యథార్థత భక్తి కలిగి ఉండాలి, ఆ భక్తితో మరణించాలి. ఆ మరణమే దేవుని దృష్టికి ఎలాంటి మరణం అంట? విలువ కలిగిన మరణం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. లోకానుసారంగా ఉండి చచ్చిపోవటం వలన విలువ లేదండి. అందుకే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13లో ఉంటుంది. ప్రకటన 14:13లో ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. ప్రభువునందుండి చచ్చిపోతారు, వాళ్ళ మరణము విలువ గలదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారండి. విలువగా ఉండాలండి. బేతనీయలో లాజరు చనిపోతే ఆ లాజరు మరణాన్ని బట్టి అక్షరాలు యేసయ్యే ఏడ్చాడంట. దేవునికి స్తోత్రం. అంటే యేసుప్రభు వారు కూడా ఏడ్చాడండి చచ్చిపోతే. బేతనీయలో 3 ఉన్నారు, మార్త మరియా, వాళ్ళిద్దరికి ఒక తమ్ముడు ఉన్నాడు లాజరు. ఈ ఫ్యామిలీ అంటే యేసుప్రభువు బాగా అఫెక్షన్, ప్రేమ ఎక్కువ. లాజరు చచ్చిపోగానే యేసు కన్నీళ్ళు విడిచాడట. అంటే ఆ మరణం అంత విలువగా ఉంది ప్రియులరు. ఇంకో లాజరు ఉన్నాడు, ఆయన పేరు బీద లాజరు అనండి. ఆ లాజరు పేరు ఏంటండి? బీద లాజరు. ఆయన బతుకున్నంత కాలం వ్యాధి బాధలే, ఆయన కురుపులట కుక్కల నాకే అంట. కానీ ఆయన కూడా విలువ కలిగిన మరణం పొందుకున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయన అలాగే కష్టాలైన నష్టాలైన ఆయన ఓర్చుకున్నాడు, దేవుని యందు భక్తి నిలిపాడు గనక విలువ కలిగిన మరణం పొందుకొని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి వెళ్ళాడండి. మనలో చాలామందికి డౌట్లు రావచ్చు, ఏమంటే మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు కదా, మార్తమ్మ గారు కూడా చివరిలో అంత బాధపడిందే. అదిగో బీద లాజరు కూడా బాధపడ్డాడండి. వింటున్నారా? కనీసం ఫుడ్ కూడా దొరకలా. ధనవంతుడి బల్ల దగ్గర కూర్చునేవాడట, రొట్టె ముక్క ఎప్పుడు పడిద్దా. ఈలోపు కుక్కలు వచ్చి కురుపులు లాగుతుంటే తోలుకునే ఓపిక కూడా లేదండి ఆయన గారికి. కానీ చచ్చిపోయిన తర్వాత ప్రశాంతంగా గడిపాడండి. తల్లిగారు కూడా బ్రతుకున్నంతకాలం చివరి రోజుల్లో చివరి గంటల్లో ఎంతో వేదన పడింది. కానీ భూమి మీద వేదన పడి భక్తి చేసిన బీద లాజరు అబ్రహాము రొమ్మున ప్రశాంతంగా ఉన్నట్టుగా అప్తోటి మార్తమ్మ గారు కూడా చివరి దినాల్లో వ్యాధితో బలహీనతతో బాగా ఇబ్బంది పడిన ఇప్పుడు ఖచ్చితంగా అబ్రహాము రొమ్మున ప్రశాంతంగా ఉన్నారు తల్లిగారండి. సందేహం లేదు అందులో. అందుకే ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు ప్రియులను. ఏంటి ఆ మరణము అని అంటే, ఇప్పటివరకు ఎన్ని మరణాలు చూసామండి? 3 మరణాలు. మొదటి మరణం పేరేంటి? నీతిమంతుల మరణము వంటి మరణం. రెండో మరణం పేరేంటండి?
లాభకరమైన మరణం. మూడో మరణం పేరేంటండి? విలువగల మరణం. నాలుగో మరణం పేరు చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ 2:1 బైబిల్ చెప్తున్న మాట ముగించేద్దాం ఇక. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, ఎఫెసీ 2:1, మీ అపరాధముల చేతను పాపముల చేతను ఏమైపోయారంటమ్మా? చచ్చినోళ్ళు అయిపోయారంటే మరణించేశారు. ఎలాగూ అని అంటే అపరాధముల చేత పాపముల చేత మరణిస్తున్నారట. ఈ మరణానికి ఒక పేరు పెడదాము. నాలుగో మరణం పేరేంటంటే ఆత్మీయ మరణం. అమ్మ అందరనండి, ఏం మరణం అండి అంటే శారీరకంగా బతుకున్నారు కానీ పాపాల చేత అపరాధాల చేత మరణించిన చచ్చిన బ్రతుకుతున్నారట. అంటే స్పిరిచువల్గా చచ్చిపోయారు వీళ్ళు. ఎలాంటి మనిషి ఆత్మీకంగా చచ్చిపోతాడంటే అపరాధాల చేత పాపముల చేత చచ్చిపోతున్నారు. బ్రతుకుంటానికి శారీరకంగా బ్రతుకున్నట్టు కనపడుతున్నారండి. దీని పేరు ఆత్మీకంగా చచ్చిపోతున్నారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మను మరణంలోకి తీసుకెళ్తున్నాడు పాపము ద్వారా, అపరాధాల ద్వారా. మనిషిని అంటండి 15 రకాల పాపాలు పతనం చేస్తాయంట. ఎన్ని పాపాలండి? లిస్టు ఇస్తే మీరు తెల్లారైద్దా చదువుకోవడానికి. 15 రకాల పాపాలు మనిషిని ఆత్మీకంగా చంపేస్తున్నాయి. మీకు రెఫరెన్స్ ఇస్తాను, లేదు నేను చదువుతాను, వినండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వరకు 15 రకాల కార్యాలు. అవి పాపాలే. ఈ పాపాలు మనిషిని బతుకుంటున్నారు కానీ శారీరకంగా ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. మనందరికీ పరిచయమే, వాక్యం తెలిసిన వాళ్ళకి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా వినండి, 15 రకాలు ఉంటాయి అక్కడ. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎన్నైనాయండి? మొత్తం 15. ఇంటికెళ్ళి మీరు లెక్కేసుకోండి. ఈ 15 రకాల పాపాలట. మనిషి బతుకుంటున్నాడు కానీ శారీరకంగా, ఆత్మీకంగా ఏమైపోయాడండి? చచ్చిపోయాడు ప్రియులరా. ఏ మరణంతో ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాం? దేవుని వాక్యం చెప్తుంది, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ప్రభువా, ఈ ఆత్మీకంగా మరణిస్తే మనం అందరం ఎక్కడికి వెళ్తాం తెలుసా? 5వ ఆఖరి మరణాన్ని చూపించి ప్రార్థన చేస్తాను ప్రియులరా. 5వ ఆఖరి మరణం ఏంటంటే ప్రకటన గ్రంథం. తెరవండి అందరూ. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనంలో అందరూ తెరవండి. ప్రకటన 20:14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం. అమ్మ, ఏ మరణం అంట? 2వ మరణం. దీనికి ఇంకో పేరు పెడదాము, నిత్య మరణము అనండి. ఏ మరణం అండి? నిత్య మరణం. అంటే ఇక పైన మనం ఇందాక చెప్పుకున్నాం, ఆత్మీయంగా 15 రకాల పాపాల చేత మనిషి బతుకుతున్నాడు కానీ ఆత్మ చచ్చిపోయింది పాపం మూలన. ఇలాంటి వాళ్ళు శారీరక మరణం కూడా పొందుకున్నారు అనుకో, ఇక వెళ్ళేది ఏ మరణమో తెలుసా? 2వ మరణము, నిత్య మరణము. దాని పేరే అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇక అక్కడి నుంచి తప్పించేవాడు ఎవడో లేడండి. ఇక 5 రకాల మరణాలలో మనం ఎక్కడున్నాం? అందుకే ధనవంతుడు భూమి మీద బతుకున్నప్పుడు బాగానే ఉన్నాడు కానీ, వ్యాధి లేకుండా బాధ లేకుండా సుఖంగా బ్రతికాడు. కానీ ఆయన ఇదిగో ఈ 2వ మరణం అగ్నిగుండంలో చిటికెన వేలుతో నీటి చుక్క లేక అల్లాడిపోతూ ఆ బీదలాజర్ని అంటున్నాడు, అయ్యా 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 అయ్యా, బతుకున్నప్పుడు వాడు నా బల్ల దగ్గర రొట్టె ముక్క కోసం కూర్చున్నాడు, అన్ని రోగాలే అన్ని బాధలే నేను జల్సాగా గలిపాను, కానీ అతనేమో చక్కగా నీ రొమ్మున ప్రశాంతం పొందుకున్నాడు. నేను ఇక్కడ యాతన పడుతున్నాను నీటి చుక్క ఒకటేమంటే. అప్పుడు అబ్రహాం అన్నాడు, అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి రావటానికి మధ్యలో ఏముందో తెలుసా? దాటలేనంత మహా అగాధం ఉంది. ఆ అగాధంలో ఎందుకు దాటలేరో తెలుసా? ఆ అగాధం నిండా దురాత్మలు ఉంటాయంట.
సాతాను శక్తులు ఉంటాయట. ఇక గెలవడం కష్టం. ఇక ధనవంతుడు నిత్య మరణంలోకి వెళ్ళిపోయేసి ఇక ఆయన పరిస్థితి నిత్యము మరణమే. సంఘం కూడా ఎత్తబడిన వాళ్ళు ఎత్తబడితే విడవబడే వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్తారండి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, 4వ కీర్తన 4వ వచనంలో, 4వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది, భయము నొంది పాపము చేయకుడి. అందరు తెరవండి, ఈ మాట ముగించేస్తాను. ఇక కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో చదువమ్మ. భయము నొంది పాపం చేయబాకు. ఎందుకో తెలుసా? అదిగో ఆత్మీకంగా చచ్చిపోతావు. ఆత్మీయంగా చచ్చిపోయి శారీరకంగా కూడా చచ్చిపోయావు అనుకో, అగ్ని ఆరదు, పురుగు చావదని 2వ మరణము, నిత్య మరణంలోకి వెళ్ళిపోతావు. ధనవంతుడు కానీ నీటి చుక్క కోసం యాతన పడినట్టు యాతన పడతావు. మరి ఏం చేయాలండి? భయము నొంది పాపం చేయబాకు. మరి చేసేసానుగా ఆల్రెడీ, మరి ఎలాగా? యాహోను మొదటి పత్రిక. పాపం చేసా మరి ఎలాగా? యాహోను మొదటి పత్రిక 1:9 బైబిల్ చెప్తుంది. యాహోను మొదటి పత్రిక 1:9, యాహోను మొదటి పత్రిక 1:9, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, ఆయన మన పాపములను క్షమించును. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. మార్తమ్మ గారు కూడా క్షమించబడ్డారండి. ఆమె పాపాలన్నీ కూడా, శాపాలన్నీ కూడా ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి, అదిగో నీతిమంతుల మరణం వంటి మరణం, అదిగో లాభకరమైన మరణం, అదిగో విలువ కలిగిన మరణాన్ని పొందుకొని ఈ దినాన అలాంటి మరణ దినమే మేలు. అందుకే మన మూలవాక్యం ఉంది, ప్రారంభించే వాక్యం ఎక్కడండి? ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. కనుక నా జీవితంలో, నీ జీవితంలో బ్రతికున్న మనం మనసును పెట్టాలి. ప్రభువా, వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ మాకు ఎలాంటి మరణం రాబోతుంది? ఇలాంటి ఆత్మీయ మరణం, 2వ మరణం మాకొద్దు ప్రభువా. నీతిమంతుల మరణం వంటి మరణము, లాభకరమైన మరణము, విలువ కలిగిన మరణము మేము పొందుకుందుము గాక. ఖచ్చితంగా తల్లిగారు యేసు రక్తంలో కడగబడ్డారు. ఆ 300 మరణాలు పొందుకొని చక్కగా అలాంటి మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం నీకు మేలు, నాకు మేలు ప్రియులరా. అలాంటి ప్రయాణం ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు మొట్టమొదటిగా కుమారుడు చేయాలని ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను. తల్లిగారు ఎప్పుడు చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేసింది. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం అమ్మా? ఎవరి కోసం? నాకు బాగా తెలుసు, కుటుంబ సభ్యులకు బాగా తెలుసు. ఎందుకంటే నేను దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి నాకు ఈ కుటుంబంతో పైన అనుభవం ఉందండి. 20 సంవత్సరాల పైన. ఫస్ట్ నుంచి ఒకటే మాట, అయ్యా 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 శౌర్యులు మారాలయ్యా. మరి ఆ ప్రార్థన ఏమైపోయింది? మరి మారలేదుగా అబ్బాయి. అలాగని మరి మీ తల్లి చేసిన ప్రార్థన వృధా అంటారా, లేదా పనికిరాని ప్రార్థన అంటారా? లేదు 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 ప్రియులరా. తల్లి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నువ్వే మారుదువుగాక. అందుకే అలాంటి తల్లులే, అలాంటి తండ్రులే అంటారు, నేనున్నంతకాలం నా విలువ నీకు అర్థం కాదురా. యేసుప్రభువు శిలువ మీద 7 మాటలు ఎందుకు పలికాడండి? ఇప్పటి వరకు కూడా ఆ మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావంటే యేసయ్య పలికిన చివరి మాటలు. నీ తల్లి కూడా నీ కోసం చివరి ప్రార్థన ఏం చేసిందో, నీ తండ్రి కూడా నీ కోసం చివరి ప్రార్థన ఏం చేశాడో. నువ్వు మారాలని కోరుకున్నావు. నువ్వు నిజంగా జ్ఞానం కలిగిన కుమారుడు అయితే, జ్ఞానం కలిగిన కుమార్తెవైతే, జ్ఞానం కలిగిన భార్యవైతే, జ్ఞానం కలిగిన భర్తవైతే, జ్ఞానం కలిగిన తోబుట్టువైతే, ఎవరైనా సరే, అయ్యా అయ్యా నా కోసం ఇంత కన్నీరు కార్చింది, వృధాపరుస్తానా? అదే వాళ్ళు ఇచ్చిన, నన్ను మాట్లాడనివ్వండి ప్రియులరా ప్లీజ్. ఇచ్చిన గృహాన్ని కాపాడుకుంటున్నావు కదా, ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావు, ఇచ్చిన రూపం, అమ్మ లాంటి రూపాన్ని కాపాడుకుంటున్నావుగా. అమ్మ చేసిన ప్రార్థన ఎందుకు కాపాడలేకపోతున్నావు? ప్రార్థన అలుసైపోయిందా? అమ్మ ఏడ్చిన కన్నీరు ఎందుకు వృధా చేస్తున్నావు? నీకోసం కన్నీరు కార్చి అర్ధరాత్రి అనక అపరాత్రి అనక నీకోసం 9 మాసాలు మోయటం ఒక ఎత్తు అయితే, కన్నీరు కార్చి మందిర్లోకి వచ్చి, ఇంట్లోకి వచ్చి మోకాళ్ళలోంచి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకి జవాబు లేదంటావా? అది నీ చేతుల్లోనే ఉందమ్మా. నువ్వెవరైనా సరే ఇక్కడ కూర్చున్న వారిలో, నా కుటుంబంలో శారీరకమైన బిడ్డలైనా, ఇక్కడ మార్తమ్మ గారి బిడ్డలైనా, వాక్యం వింటున్న తల్లి, మీరు ఎవరైనా సరే మీకోసం కార్చిన కన్నీరు వృధాగా పోనివ్వబాకండి. నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను. మా నాన్న కష్టపడ్డాడండి, మా అమ్మ కష్టపడిందండి, నాకు పలాందరు ఇచ్చారండి, పలాందరు నిలబెట్టారండి, అంతకు మించి కష్టపడి కన్నీరు గార్చారు తల్లిదండ్రులు. దాన్ని నిలబెట్టు దయచేసి. శారీరకంగా ఇవి ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ రక్షణ గొప్పది, మారు మనసు గొప్పది.
మరణపాయం వచ్చిన ఇంకో గంటలో రాత్రి రేపు చచ్చిపోతాను అన్నంగా కూడా యాతనన్నా పడింది, కానీ ప్రార్థన మానలేదండి తల్లిగారు. అయినో నాకు బాగా తెలుసు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం ప్రియులరా. ఇవే ఆదరించే మాటలండి. కనుక నా చేతులు జోడించి నేను మనం చేస్తాను, కార్చిన కన్నీరు వృధాగా చేయొద్దండి. దావీదు అంటాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచిపెట్టేవు ప్రభువా. ఆ కన్నిటిని సొలొమోను జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఎంత కన్నీరు కార్చాడో, బత్షెబా కూడా తప్పు చేసినా సరే నా తల్లి కూడా ఎంత కన్నీరు కార్చిండదో, ఇద్దరు కన్న తల్లిదండ్రుల కన్నీటిని గుర్తుపెట్టుకొని సొలొమోను దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకొని తండ్రి పేరు నిలబెట్టాడు, తల్లి పేరు నిలబెట్టాడండి. ఎలాంటి మరణ దినం మేలు, ఎందుకంటే ఈ దినం ఉంది కాబట్టి ఇన్ని విషయాలు బయటకు వచ్చినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వెవరైనా సరే సహోదరి సహోదరుడా, నీ కన్న తల్లి కన్నీటిని వృధా చేయబాకు, నేలపాలు చేయబాకు. 18 మంది 17 మంది పిల్లలను కందండి. పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు అందరూ ఆ పేరు పెట్టుకుంటున్నారు, జాన్ వెస్లీ అని. అస్సలు ఫారిన్ కంట్రీస్లో అస్సలైన భక్తుడు జాన్ వెస్లీ. వాళ్ళ అమ్మగారు 17 మంది 18 మంది పిల్లలను కంది. అందరూ నిద్రపోయిన తర్వాత తల్ల వంచి ప్రార్థన చేసేదట. ఆమె బతుకుండంగా 2-3 మారారు, మిగతా ఎవరు మానల. ఆమె చచ్చిపోయిన 10-15 ఏళ్ళకి అందరూ మారారట. దేవునికి స్తోత్రం చెప్పండి. నిలబెట్టుకోవాల్సింది నువ్వే, కాపాడుకోవాల్సింది నేనే. యేసయ్య అన్నిటికి మించి మన కోసం గెత్సెమనే తోటలో ఏం చేశాడండి? రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి నేను బెండ్ అయిపోవాలి. నా కోసమా యేసయ్య చెమట రక్తంగా మారేటట్టు ప్రార్థన చేసింది. ఇంకా నా సిలువెక్కిస్తానా ఆయన్ని, ఇంకా నా చేదు చెరక తాగిస్తానా అంటూ నేనే మారిపోవాలి ఈ రాత్రి, నువ్వే మారిపోవాలి ఈ రాత్రి. నిజమైన ప్రేమ అదండి, నిజమైన కృతజ్ఞతది. ఇలాంటి తల్లులు ఇలాంటి తండ్రులు మరణించిన ఆ దినాలంట ఒకని జన్మదినం కంటే ఇలాంటి వారి మరణ దినాలే మేలు ప్రియులరా. ఎలాంటి మరణాలు మొదటిగా నాకు లభించునుగాక, ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు కూడా లభించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం.